పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ కి సైన్ మెసేజ్ చేయడం అంటే ఆషామాషి అయ్యింది. ఆయన కథ నుంచి ఆడికెళ్ళి ప్రతి ఒక్క అంశం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటది. దానికి తోడు ఆయన రేంజ్ కి తగ్గట్టుగానే నటీనటుల్ని గిట్లా ఎంపిక చేసుకోవాల్సి ఉంటది. ఇక సలారు కల్కికి ఆ రెండు సినిమాలకైతే స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లని తీసుకున్నారు. కానీ ఇప్పుడు రాబోయే కొత్త సినిమాలకు ఇక స్టార్ హీరోయిన్లని ఎంపిక చేసుకుంటలేరంట. ఇక ప్రభాస్ ప్రస్తుతం హనురావుపుడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్నది. ఇక ఆ చిత్రంకి గాను ఒక కొత్త హీరోయిన్ గదిగిట్లా ఇన్స్టాగ్రామ్ లో మస్తు ఫేమస్ అంట. ఇక ఆమెనే ఇమాన్వి అనే యువన్ డాన్సర్ ని ఎంపిక చేసుకున్నారంట. ఇక ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో మస్తుగా ఫేమస్ అయిందంట ఆమె డాన్సింగ్ టాలెంట్ తోని. ఇక చిత్ర పరిశ్రమకు మాత్రం అసలు పరిచయమే లేదు. మళ్ళా ప్రభాస్ ఇమాన్వి జంట ఏ విధమైన ఆదరణ పొందుతుందో అని మస్తు మంది ఎదురు చూస్తున్నారు. ఇక ఆ తర్వాత చేయబోయే మారుతి దర్శకత్వంలో వచ్చే సినిమాల గిట్లా ఇదే ఆలోచనలా ఉన్నారంట. ఎందుకని చెప్తే ఈ సినిమాల గిట్లా రిధి కుమారు, నిధి అగర్వాల్, గట్లనే మాలవికి మోహనన్ ఈ ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారంటే ఈ ముగ్గురు గిట్లా చిత్ర పరిశ్రమల అంత పేరున్న హీరోయిన్లు అయితే గారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకైతే మరి అంతగా పరిచయం గిట్లా లేరనే చెప్పుకోవాలి. అయితే ప్రభాస్ ప్రస్తుతం హీరోయిన్ల ఎంపిక విషయం మీద పరిశ్రమల చాలా చర్చ నడుస్తున్నదంట. ఎందుకని చెప్తే స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లని ఎందుకు తీసుకుంటలేరు అని అంటే దానికి కారణం వేరని అంటున్నారు. ఎందుకనంటే ఇటువంటి ప్రభాస్ లాంటి పెద్ద సినిమాలల్లా ఇక హీరోయిన్ కి చాలా తక్కువ సమయం నటించే అవకాశం ఉంటది. కనుక ఇక కొత్తోళ్ళకి ట్రై చేయాలని చెప్పేసి కొత్తోళ్ళని తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారంట. ఎందుకంటే ఇక కొత్తోళ్ళని తీసుకొస్తే ప్రభాస్ వంటి సినిమాలల్లా మంచిగా ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుందని చెప్పేసి భావిస్తున్నారంట. గట్లనే ప్రభాస్ లాంటి సినిమాకి చాలా పెద్దగా అంచనాలు వేసుకుంటారు. కాబట్టి అటువంటి పెద్ద అంచనాలు ఏవి ఉండకుండా కథ పరంగా మాత్రమే దృష్టి పెట్టేటట్టుగా కొత్తోళ్ళని తీసుకొస్తే మంచిగా ఉంటదని మేకర్లు ఇట్లా అభిప్రాయపడుతున్నారంట. ఇక అందుకనే ఈ తరహా ఆలోచన చేస్తున్నారంట. ఇక మొత్తం మీద చూసుకుంటే ఇక ప్రభాస్ సినిమాల కొత్త హీరోయిన్లకి నటించే అవకాశం రావడం అనేది చాలా మంచి అవకాశం. వాళ్ళ కెరియర్లనే చాలా పెద్దగా ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. గట్లనే తెలుగు తమిళ పరిశ్రమల స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ గిట్లా అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు వేరే సినిమాల బిజీగా ఉండడంతో ప్రభాస్ గిట్లా వీళ్ళకి కొత్తోళ్ళకి ఛాన్స్ ఇచ్చిండని కారణం గిట్లా కావచ్చు. మళ్ళీ ఏదేమైనా సరే గాని ప్రభాస్ ఇప్పుడు ఇదే తరహాల కొత్తోళ్ళ కోసం అని చెప్పేసి కొత్తోళ్ళకి ఫ్రెష్నెస్ కోరుకుంటాడా, ఎంపిక చేసుకుంటాడా, లేకుంటే మళ్ళా పాతకాలపు పోయి మళ్ళా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లకి అవకాశాలు ఇస్తాడా అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే వాళ్ళకి గంటుండే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.